టైటిల్ లాంచ్ ఈవెంట్ అదుర్స్ ఓ రేంజ్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మహేష్ జక్కన్న కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఏ ముహూర్తాన సినిమా పేరును ప్రకటించారో కానీ అప్పటి నుంచి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. అయితే వారణాసి టైటిల్ కోసమే జక్కన్న ట్రై చేస్తున్నారట. ఇప్పటికే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న నిర్మాతను ఒప్పించే ప్లాన్ చేస్తున్నాడట. గ్లోబల్ ఆడియన్స్ లోనూ ఎక్సైట్మెంట్ ను పెంచేస్తున్న పిక్చర్ వారణాసి. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లేటెస్ట్ గా వారణాసి టైటిల్ ను ప్రకటించారు. అయితే వారణాసి పేరుపై కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. రాజమౌళి తన సినిమా పేరును అనౌన్స్ చేయకముందే మరో మూవీ కోసం ఓ ప్రొడ్యూసర్ వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారట. అయితే ఆ టైటిల్ కోసమే రాజమౌళి పట్టుబడుతున్నారట. ఫస్ట్ టైటిల్ రిజిస్టర్ చేసుకున్న ప్రొడ్యూసర్ తో మాట్లాడి వారణాసి టైటిల్ ను తీసుకునే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వారణాసి టైటిల్ ను నమోదు చేసుకున్న ప్రొడ్యూసర్ తో డిస్కషన్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పలు ఆఫర్లిచ్చి టైటిల్ ను సొంతం చేసుకునే పనిలో ఉందట జక్కన్న టీం. అయితే రాజమౌళి టీం పెట్టిన ప్రపోజల్ కు సదరు నిర్మాత ఒప్పుకోవట్లేదట. తక్కువ అమౌంట్ కు వారణాసి టైటిల్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్న మేకర్స్ తనకు మాత్రం నామినల్ అమౌంట్ ఇచ్చి టైటిల్ ఇవ్వమంటే కుదరదని సదరు నిర్మాత చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు రాజమౌళి వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేయాలనుకుంటే ఫిల్మ్ ఛాంబర్ అబ్జెక్షన్ తెలిపినట్లు టాక్. గతంలో మహేష్ సినిమా ఖలేజా టైంలో మహేష్ ఖలేజా అంటూ టైటిల్ పెట్టారు. కానీ ఇప్పుడు అలా కుదరదని, రాజమౌళి సిగ్నేచర్ లోగో ఆల్రెడీ పడుతుంది కాబట్టి మళ్లీ రాజమౌళి వారణాసి అంటూ బాగోదని చెప్పారట. అయితే వారణాసి సినిమా నిర్మాత కేఎల్ నారాయణ ప్రతిరోజు ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ వివాదం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు. వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న నిర్మాత జక్కన్న టీం ఆఫర్ కు ఓకే చెబుతారా, లేక రాజమౌళి కాంప్రమైజ్ అయి ఆ ప్రొడ్యూసర్ అడిగిన డిమాండ్లు నెరవేర్చి వారణాసి టైటిల్ ను తీసుకుంటాడా అనేది వేచి చూడాలి.